ఆ నియోజకవర్గ రాజకీయాల్లో ఒకప్పుడు అత్యంత ప్రభావశీల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నేత ఆయన. జిల్లా రాజకీయాల్లో బలమైన పట్టు, భారీ క్యాడర్, దూకుడైన రాజకీయాలతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. వైసీపీలో కీలక నేతగా ఎదిగి జగన్కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు అదే నేత చుట్టూ వరుస వివాదాలు, కేసులు, ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. నిర్మాణ సంస్థలపై విచారణలు, గన్మెన్ తొలగింపు, భూ వివాదాలు, హనీ ట్రాప్ ఆరోపణలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఇక ఆయన సోదరుడు అరెస్ట్ కావడంతో అక్కడి రాజకీయం మరింత వేడెక్కింది. ఇంతకు ఎవరా నేత? ఆయన చట్టపరమైన వ్యవహారాల్లో చిక్కుకున్నారా, లేదంటే ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసి రాజకీయంగా ఒత్తిడి తీసుకొస్తున్నారా? వరుస వివాదాల మధ్య ఆ నాయకుడి రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరగనుంది? రాప్తాడు రాజకీయాల్లో ఒకప్పుడు అత్యంత ప్రభావశీల నాయకుడిగా కనిపించిన పేరు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, అనంతపురం జిల్లా రాజకీయాల్లో బలమైన వాయిస్గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు వరుస వివాదాలు, కేసులు, ఆరోపణల మధ్య తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే చర్చ జరుగుతోంది. ఒకవైపు ఆయనకు సంబంధించిన నిర్మాణ సంస్థలపై విచారణలు వేగం పుంజుకోగా, మరోవైపు రాజకీయంగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా ఆయన సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్, గన్మెన్ తొలగింపు, హనీ ట్రాప్ వ్యవహారంలో పోలీసుల నోటీసులు, పాపంపేట భూ వివాదం వంటి అంశాలు ఇప్పుడు రాప్తాడు రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న ప్రకాష్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నిలిచిన నాయకుల్లో ఒకరిగా ఎదిగారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన నేతగా గుర్తింపు పొందారు. రాప్తాడు నియోజకవర్గంలో బలమైన కేడర్ను నిర్మించుకున్న ఆయన ఒక దశలో జిల్లాలో అత్యంత ప్రభావశీల నేతల్లో ఒకరిగా నిలిచారు. అయితే ప్రస్తుతం ఆయన రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత కొద్ది నెలలుగా వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని రాజకీయంగా ఒత్తిడిలోకి నెట్టాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందినట్లు చెబుతున్న నిర్మాణ సంస్థ రాక్రీడ్ కార్యకలాపాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమవడం పెద్ద చర్చకు దారితీసింది. ఆ సంస్థ పనితీరులో అక్రమాలు జరిగాయా, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. ఇదే సమయంలో హనీ ట్రాప్ కేసు వ్యవహారంలో కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేరు రాజకీయ చర్చల్లోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులిచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ ఆరోపణలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ఒత్తిడి రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇక పాపంపేట భూ వివాదం అంశం కూడా తోపుదుర్తి కుటుంబాన్ని మరోసారి వార్తల్లోకి తీసుకొచ్చింది. ఆ భూముల వ్యవహారంలో రాజకీయ జోక్యం ఉందా, స్థానిక స్థాయిలో ఒత్తిళ్లు జరిగాయా అనే కోణంలో కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వివాదాలన్నీ కలిపి చూస్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చుట్టూ రాజకీయంగా ఒక పెద్ద వివాద వలయం ఏర్పడిందనే అభిప్రాయం జిల్లా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే అనంతపురం జిల్లాలో మహేశ్వర్రెడ్డి మృతి కేసు మరోసారి తెరపైకి రావడం రాజకీయ వేడి మరింత పెంచింది. ఈ కేసులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ అరెస్ట్ తర్వాత రాప్తాడు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీనిని రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించగా, కూటమి ప్రభుత్వ వర్గాలు మాత్రం చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే చర్యలు తీసుకున్నామని చెబుతున్నాయి. అనంతపురం కోర్టు వద్దకు చేరుకున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరుణ్ణి అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం శిఖండి రాజకీయాలు చేస్తోంది అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో ఈ కేసును పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారని, ఇప్పుడు సంవత్సరం తర్వాత మళ్లీ అదే కేసును బయటకు తీసుకువచ్చి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మహేశ్వర్రెడ్డి తమ బంధువేనని, ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు తామే అండగా నిలిచామని కూడా ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. అప్పుడు మేమే సహాయం చేశాం, ఇప్పుడు మాపైనే కేసులు పెడుతున్నారు, ఇది ఎక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు.
తమ అనుచరులను తమపైనే రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని, రాజకీయంగా తనను పూర్తిగా దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇక తనకు గన్మెన్ ఎందుకు తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఒక మాజీ ఎమ్మెల్యేగా, కీలక రాజకీయ నాయకుడిగా తన భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అయితే పోలీస్ అధికారులు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. భద్రతా సమీక్షలో భాగంగానే గన్మెన్ తొలగించామని, ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రాణహాని లేదని చెబుతున్నారు. లాస్ట్ ఇయర్ మహేష్ రెడ్డి అనే అతను రైలు కింద పడి చనిపోవడం జరిగింది. దాని మీద రైల్వే పోలీస్ వారు ఒక కేసు రిజిస్టర్ చేసి దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొన్ని ఆడియోలు, వీడియోలు దర్యాప్తుల భాగంగా సేకరించడం జరిగింది. వాటిలో కొద్దిగా అతన్ని చనిపోవడానికి గల కారణాలు కొద్దిగా చెప్పడం జరిగింది. వాటి ఆధారంగా సెక్షన్ ఆల్టర్ చేసి 306 కింద ఈరోజు రాజశేఖర రెడ్డిని, జైపాల్ రెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేసేసి రిమాండ్ పంపిస్తాం. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తనపై జరుగుతున్న చర్యలను కేవలం చట్టపరమైన వ్యవహారాలుగా కాకుండా రాజకీయ లక్ష్యంతో నడుస్తున్న దాడులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన సైతం వినిపిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ ఘటనలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హనీ ట్రాప్ వ్యవహారం, పాపంపేట భూ వివాదం, మైనర్ బాలికపై అత్యాచారం ఘటన వంటి అంశాలపై మాట్లాడినందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని అంటున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా, ప్రజా సమస్యలపై మాట్లాడకూడదా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీశాయి. తప్పుడు కేసులు పెట్టి తమను వేధిస్తున్న అధికారులపై భవిష్యత్తులో చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. అయితే మరోవైపు అధికార కూటమి నేతలు మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరిస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటోందని, ఎవరు ఎంత పెద్ద నాయకులైనా విచారణ తప్పదని చెబుతున్నారు. అక్రమాలు జరిగితే చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఒక వారం రోజుల కింద నాకు భద్రత తొలగించడం జరిగింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వానికి 10 సంవత్సరాలుగా వివిధ ప్రభుత్వాలు భద్రత కల్పిస్తూ వచ్చినాయి. మరి ఎందుకు భద్రత తొలగించడం జరిగింది అనేసి కూడా అనేక మంది ప్రశ్నించడం జరిగింది. మీ తప్పుల్ని ఎత్తి చూపితే మీరు సరిదిద్దుకునే దానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సంవత్సరము 4 నెలల కింద జరిగినటువంటి ఒక ఆత్మహత్య సంఘటనలో ఆ కేసు రైల్వే పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించి కేసును మూసేస్తే దాన్ని రూరల్ స్టేషన్ కూడా బదిలీ చేసి కూడా దాదాపుగా సంవత్సరం పైన అయితే ఇప్పటికీ ఏమీ కాలేదు. అందులో ఇక్కడ కూడా అనుమానించదగ్గ విషయాలు ఏం లేవు. అది కేవలం ఆత్మహత్యగా అనంతపురం రూరల్ పోలీసులు కూడా నిర్ధారిస్తే ఆ సిఐని ట్రాన్స్ఫర్ చేసి, తమకు అనుకూలంగా పనిచేయని సిఐని ట్రాన్స్ఫర్ చేసి బుల్డోజింగ్, పోలీస్ వ్యవస్థను బుల్డోజ్ చేస్తా, పోలీసు వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకుని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర రెడ్డి నా కేసులో అరెస్ట్ చేస్తే ప్రకాష్ రెడ్డికి నష్టం జరుగుతుంది. రాప్తాడు నియోజకవర్గంలో క్యాడర్ భయపడతారు. అంటే సంబంధం లేని కేసుల్లో కూడా అరెస్ట్ చేసినారు. ప్రకాష్ రెడ్డి సోదరుడిని అరెస్ట్ చేస్తే సామాన్యుల పరిస్థితి అనేటువంటి ఒక భయోత్పాద వాతావరణాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో చేసినటువంటి కుట్ర ఇది. రాప్తాడు నియోజకవర్గంలో కూడా ఈ పరిణామాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు బలమైన పట్టు కలిగిన తోపుదుర్తి కుటుంబం ఇప్పుడు వరుస వివాదాలతో డిఫెన్స్లో పడిందా, లేక ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపేనా అన్న చర్చ స్థానికంగా జోరుగా సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం తమ నాయకుడికి మద్దతుగా నిలుస్తుండగా, ప్రత్యర్థి వర్గాలు మాత్రం చట్టపరమైన చర్యలను సమర్థిస్తున్నాయి. ప్రస్తుతం చూస్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. ఒకవైపు కేసులు, మరోవైపు రాజకీయ ఆరోపణలు, ఇంకోవైపు కుటుంబ సభ్యుల అరెస్టులు. ఈ పరిణామాలన్నీ ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకా ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.